రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అన్ని సామాజిక వర్గాలకు సమర్థవంతంగా సంక్షేమం అందిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా దక్షతపై అంగన్వాడీ కార్యకర్తలు నమ్మకం ఉంచుకుని విధుల్లోకి చేరాలని డాక్టర్ పితాని అన్నవరం విజ్ఞప్తి చేశారు. గురువారం రమ్య హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నాటి పరిస్థితులు భిన్నంగా మారాయని, కరోనా సంక్షోభం నుండి బయటపడి మెల్లమెల్లగా అభివృద్ధి పదం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పయనిస్తుందని, ఎటువంటి సందేహం లేకుండా రానున్న కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అన్ని రంగాల వైపు ప్రజలు ఆశించిన విధంగా పాలన సాగుతుందన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన గిట్టని వాళ్లు సాగించే అసత్య ప్రచారాలను అంగన్వాడీ కార్యకర్తలు విశ్వసించవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా జీతాలు పెంచాలంటూ గత 37 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న అంగన్వాడీలు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని దీక్ష విరమించుకుని విధుల్లోకి చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 2024 ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి మరోసారి విజయాన్ని సాధించడం ఖాయమని, తాను పార్టీ సింబల్పై పోటీ చేయడం కూడా వాస్తవం అన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు దాదాపుగా చాలా రోజుల నుంచి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి మరి మన సమాజంలో ఉన్నటువంటి జనరల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంత అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ గ్యాదరింగ్ చేసాం ఈరోజు. మరి అంటే దాదాపుగా కరోనా వచ్చి వెళ్ళిన తర్వాత, అంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇమీడియట్గా కరోనా రావటం, కరోనా వచ్చిన తర్వాత మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, దాదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశము, ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అతలాకుతలం అయిపోయిన పరిస్థితులు మనం చూసాము. 2 రకాల డ్యామేజెస్ మన రాష్ట్రాన్ని తీసుకుంటే కనుక 2 రకాల డ్యామేజెస్ జరిగాయి. ఒకటి, కంబైన్డ్ స్టేట్ నుంచి విడిపోవటం, రెవెన్యూ లోటుతో రాష్ట్రం ఏర్పాటు అవ్వటం. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మళ్ళీ కరోనా అనే కష్టకాలం దాపురించడం. ఇవన్నిటి దృష్ట్యా మనం ఆర్థికంగా మన రాష్ట్రం చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ పచ్చపత్రికలన్నీ కలిపి ఎలాంటి దుష్ప్రచారం చేస్తున్నాయంటే, అంటే ఆయన అయితే గెట్టినటువంటి ప్రజానీకం అంతా కూడా ఒక రకమైన ఫాల్స్ మెసేజ్ని సమాజంలోకి తీసుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి ఈ అంగన్వాడీలందరికీ ఒకటే విన్నపం, మీరు అర్థం చేసుకోండి, రాష్ట్రం యొక్క పరిస్థితిని అర్థం చేసుకోండి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిలన్నీ అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు కోఆపరేట్ చేసి మీరు రాష్ట్రాన్ని ముందరకు తీసుకెళ్తే కనుక అతి తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారి అధినాయకత్వంలో అతి తొందరలోనే పాజిటివ్ రెవెన్యూ రూట్, పాజిటివ్ సైడ్ వెళ్తుంది మన ఎకనామికల్ ఇదంతా. అప్పుడు మీకు ఏం కావాలో అవి చూస్తారు. ప్రస్తుతానికి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి మీరు సపోర్ట్ చేసి, ఆయన ఏదైతే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ గర్భిణీ స్త్రీలు కానీ, బాలింతలు కానీ, లేకపోతే మరి పసిపిల్లలకు కానీ గోరుముద్ద లాంటి ఏ కార్యక్రమాలు అయితే మీ ద్వారా చేస్తున్నారో అవన్నీ కూడా చేయడానికి మీరు సహకరించండి.